జోడీ అది ఈరోజు మోడీ బాబు మళ్ళీ జగన్ ఇది 3D ఇప్పుడు ఇంకా వీళ్ళు ముగ్గురు కలిపి 3D సినిమా చూపిస్తారు ఆంధ్రప్రదేశ్లో. జనం అప్రమత్తం కావాలి. 3D సినిమా బ్రదర్, ఇంకా 3D సినిమా బాగా చూడొచ్చు. ఇంకా రాష్ట్రమంతా ఒక వారం రోజులు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు స్పెషల్ డ్రైవ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా నేను అన్ని జిల్లాలకు నేరుగా రివ్యూ చేయడానికి వెళ్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు ఈస్ట్ గోదావరికి రావడం జరిగింది. ఒక ఛాలెంజ్ తీసుకున్నాం మేము. ఒక వారంలోనే 40,000 బూతుల్లో కూడా, రాష్ట్రంలో ఉన్న 40,000 బూతుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేయాలి. మే 15వ తేదీకు ఈ సభ్యత్వ నమోదు పూర్తి చేస్తాం. తర్వాత అక్టోబర్ వరకు ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. బూత్ కమిటీ, మండల్ కమిటీ, బ్లాక్ కమిటీ, జిల్లా సిటీ కమిటీలు, టౌన్ కమిటీలు, పిసిసి, ఏఐసిసి వరకు రాహుల్ గాంధీ గారిని ఏఐసిసి అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉంది. సభ్యత్వంలో పాల్గొనేటువంటి వారికే రాహుల్ గాంధీ గారిని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందరినీ భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క బూత్ నుంచి 2 క్రియాశీలక సభ్యులు ఎంపికవుతారు. ఆ తర్వాత పై క్రమంలో ఎన్నికలు జరుగుతాయి. రాహుల్ గాంధీ గారిని అక్టోబర్లో ఏఐసిసి అధ్యక్షుడిని చేసుకుంటాం. అంతిమ లక్ష్యం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడం. 2019 నాటికి ఈ రాష్ట్రంలో, దేశంలో అనూహ్యమైనటువంటి మార్పులు వస్తాయి. రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటివి, భారతీయ జనతా పార్టీకు వ్యతిరేకమైనటువంటి, అంటే లౌకికవాదానికి కట్టుబడినటువంటి శక్తులన్నీ కూడా ఏకమయ్యేటువంటి తరుణం ఆసన్నమైంది ఈ భారతదేశంలో. రాష్ట్రపతి ఎన్నికల్లోనే మతతత్వ శక్తులతో చేతులు కలిపేవారెవరు లేదు. గాంధీ కలలు కన్నటువంటి అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఈ దేశానికి చూపించినటువంటి లౌకిక రాజ్య పటిష్టతకు సవాలుగా మారింది. అందుకోసం మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. 2019లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం ద్వారా తెలుగుదేశం పార్టీ, లోకేష్ బాబు లాంటి మెంబర్షిప్ కాదు ఇది. వారి మెంబర్షిప్ ఎలాంటిదంటే 50 లక్షలు మెంబర్షిప్. ఎవరైనా ఆ పార్టీలో మెంబర్లు అంటే మా సి రామచంద్రయ్య గారి సతీమణి కూడా తెలుగుదేశం సభ్యులుగా ఈరోజు వాళ్ళు రికార్డులో పెట్టుకున్నారు. వాళ్ళు కలిపి 50 లక్షలు. ఎవరైనా తెలుగుదేశం పార్టీలో సభ్యులంటే పెన్షన్ తీసుకునే వాళ్ళు నెల నెల 100 రూపాయలు మెంబర్షిప్ ఇస్తేనే మీకు కంటిన్యూ అవుతుంది, లేకపోతే పెన్షన్ కట్ అవుతుంది. తెలుగుదేశం మెంబర్షిప్ తీసుకుంటేనే రేషన్, లేకపోతే కట్టు. తెలుగుదేశం మెంబర్షిప్ తీసుకుంటేనే ఇంటి బిల్లు, లేకపోతే కట్టు. చివరికి ఉపాధి హామీ కూలీ రావాలన్నా మెంబర్షిప్ రావాలి. అటువంటి మెంబర్షిప్ కాంగ్రెస్ పార్టీ చేయదు.
జూన్ నెలలో మన ప్రత్యేక హోదాకు మద్దతు ఇచ్చిన భారతదేశంలోని వివిధ రాజకీయ పార్టీలు 14 పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరినీ పిలిపించి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నాం. భీమవరంలోని ఏర్పాటు చేస్తున్నాం. మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సరే సిపిఐ సిపిఎం వాళ్ళు ఎలాగో వస్తారు, కానీ జగన్ పార్టీ పవన్ పార్టీని కూడా పిలవాలని అనుకున్నాం మేము పార్టీలో. ఇప్పుడు పవన్ పార్టీని పిలుస్తాం, జగన్ పార్టీని కండిషనల్గా పిలుస్తాం. ఏమని డేట్ ఫిక్స్ కాలేదు. జూన్లో మేము మీ సూచన ప్రకారం జగన్ పార్టీని పిలుస్తాం. ఏమని, మీరు రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ కండిషన్ పెట్టి మీరు మద్దతు ఇచ్చుకోండి, వాళ్ళ పార్టీ ఇస్తాం. వాళ్ళు మద్దతుతో శక్తితో కలిసిపోయినారు, వాళ్ళ కర్మ, ఆత్మహత్య. ఆ పార్టీకి ఆత్మహత్య. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. ఆ కండిషన్ పెట్టి ఆ కండిషన్ కు లోబడి వాళ్ళు వస్తే వాళ్ళు కూడా వెల్కమ్ చేస్తాం. నువ్వు ఎంత దివాలా తీసిన పార్టీలు ఈ తెలుగుదేశం జగన్ పార్టీ అంటే, రోజు ఇంక్లూడింగ్ బీజేపీ రోజు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు రావాలి, వీళ్ళు రావాలి, ఆ ఇండ్ల చుట్టూ తిరిగేటువంటి పనే తప్పనిస్తే ఆ ఎంగిలి మెతుకుల కోసం కక్కుర్తిపడేటువంటి పార్టీలు అవి. వాళ్ళ పని చేస్తా ఉన్నారంతే. చంద్రబాబు నాయుడు అవినీతిలో కూరుకుపోయినాడు. దాన్ని తప్పించుకోవడానికే ప్రత్యేక హోదాను ఈరోజు తాకట్టు పెట్టినాడు. మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు కూడా అదే ఆరోపిస్తా ఉన్నారు. ఏమని, జగన్ జైలుకి వెళ్తా ఉన్నాడు, దాన్ని తప్పించుకోవడానికే ఈరోజు తాకట్టు పెట్టినాడు అని. మేమంటా ఉన్నాము, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినారు మీరు అని మేమంటున్నాం. పర్సనల్ ఆరోపణలు కాదు, రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, వ్యక్తిగతమైనటువంటి కాదు. వ్యవస్థలు ఉన్నాయి, వ్యవస్థలో ఎవడు దోషి ఎవడు కాదు అనేటువంటి వాళ్ళు నిరూపించుకుంటారు.